ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో అంగన్వాడీ భవనాలకు 24 లక్షల రూపాయలు, పైప్ లైన్ కు 3 లక్షల రూపాయలు మరియు సీసీ రోడ్ల నిర్మాణానికి 50 లక్షల రూపాయలు ఈజీఎస్ ద్వారా మంజూరు చేయించిన జిల్లా ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డికి గొల్లపల్లి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మండల నాయకులు మరియు గొల్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్, కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు మరి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నారాయణ రెడ్డి, అందే బాబయ్య, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సాహెబ్, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు రాజిరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ పందిల సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చేపూరి రాజేశం, భగవంత్ రెడ్డి, గోగురి శ్రీనివాస్ రెడ్డి, అందే దేవయ్య, కృష్ణమూర్తి పంతులు, కువైట్ సత్యరెడ్డి, ముద్రకోల సాయి, ప్రేమ్, బండి బాబు, దాసరి శ్రీనివాస్, అంజిరెడ్డి, వెంకటరెడ్డి, తేజ తదితరులు పాల్గొన్నారు. ఎన్నిసార్లు అన్యాయం చందర్ ఏడున్నావు? అయ్యో రా రా, నీ దాంట్లో ఒక పేపర్ ఉంది రా. ఎస్సీ కాలనీ నీకు ఎస్సీ కాలనీకి మర్రు చెప్పలే. బాబా బాబాయ్ మన రాచర్ల గొల్లపల్లి గ్రామంలో సీసీ రోడ్లకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మహేందరన్నకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎల్లారెడ్డిపేట మండల నాయకులు, జిల్లా నాయకులు, గ్రామ నాయకులు, వివిధ సంఘాల కుల నాయకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన రేవంత్ అన్న సర్కారు వచ్చి ఒక సంవత్సర కాలంలోనే మన గొల్లపల్లికి 2 అంగన్వాడీ సెంటర్లు 12 లక్షలు, 24 లక్షలు, అలాగే పైప్ లైన్ 3 లక్షలు, ఇప్పుడు సీసీ రోడ్లకు 50 లక్షల రూపాయలు ఈజీఎస్లో ఇవ్వడం జరిగింది. ఒక సంవత్సరంలోనే మన దాదాపు దగ్గర 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. రేవంత్ అన్నకు మనం వెన్నంటూ ఉండి మనం ఆ కాంగ్రెస్ పార్టీకి ముందుండి ఆయనను ఇంకా సంక్షేమ పథకాలు రాబోయే రోజుల్లో ఇంద్రమ్మ ఇండ్లు కానీ, రైతు భరోసా కానీ, రేషన్ కార్డులు కానీ ఇంకా చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి. రేవంత్ అన్న సర్కారుకు మనం అండదండను మహేందర్ అన్న ఉన్నాడు, మనకు అలాగే ప్రభాకర్ అన్న ఉన్నాడు, ఆదిశీన్ అన్న ఉన్నాడు. అందరి సహకారంతో మన ఊరನ್ನು డెవలప్ చేసుకుందామని చెప్పి జై హింద్, జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని వీరముష్టి కాలనీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈజీఎస్ పథకం ద్వారా సీసీ రోడ్ల నిర్మాణం పనులకు 50 లక్షల నిధులను కేటాయించిన సందర్భంగా మన ప్రాంతవాసి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్న గారు, మరి అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుమ్మాటి నరసయ్య గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారు, మన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అండ్ పాలకవర్గం మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజేశం శెట్టి గారు, మరి వెంకటరెడ్డి గారు, అంజిరెడ్డి గారు, మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, వివిధ కుల సంఘాల ప్రతినిధులందరికీ కూడా నమస్కారం. మరి మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మనము అన్నను అసెంబ్లీకి పంపించకుండా కాంగ్రెస్ పార్టీలోకి అధికారం రాగానే మరి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఆ రోజుల్లో అధికారంలో లేకున్నా కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు ఏ విధమైనటువంటి కష్టం జరిగినా నష్టం జరిగినా ముందుండి పోరాడినటువంటి వ్యక్తి. మరి తెలంగాణ ఉద్యమంలో కూడా మమేకమై ఈ ప్రాంతానికి సుపరిచితంగా ఉండి మరి ఆ రోజు కేసీఆర్ టికెట్ ఇస్తే ఎప్పుడో మంత్రి అయ్యే పరిస్థితి. మరి ఈ సందర్భంలో కూడా మనం మొన్న చిన్నపాటి తప్పిదం వల్ల అసెంబ్లీకి పంపించలేకపోయినాం.
మనం చేసినటువంటిదే పొరపాటే. కానీ అసెంబ్లీకి వెళ్ళకుండా మనందరి ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలకు ఏ విధమైనటువంటి సమస్య ఉన్నా వెంటనే స్పందిస్తున్నాడు. ఒకసారి ఫోన్ చేసినా కానీ తను ఏదో ఒక బిజీలో ఉన్నా కానీ మళ్ళీ అరగంటకో గంటకో తప్పకుండా కాల్ రెస్పాన్స్ ఇచ్చి మన సమస్యలు తీరుస్తున్నాడు. అదేవిధంగా మనందరం కూడా రానున్నటువంటి సమయంలో అందరిని తప్పకుండా ఈసారి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన శ్రీనివాసరెడ్డి చెప్పినట్టు మన ఊరికి సుమారు ₹1 కోటి వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాల కింద నిధులు మంజూరైనాయి. మరి మన కొంతమంది నాయకులు ఏమంటారంటే మేము అంతా ఇదివరకే చేసినాం, గ్రామంలో చేసేది ఏమీ లేదు, ఏం పనులే లేవు, చేసే అభివృద్ధి పనులే లేవు అని ఉంటుంది. అభివృద్ధి అనేటువంటిది నిరంతర ప్రక్రియ, అది ఎప్పుడూ కొనసాగుతుంది. అధికారం ఉన్నా లేకపోయినా, పాలకులు ఉన్నా లేకపోయినా అధికార యంత్రాంగం ద్వారా ప్రజలకు తప్పకుండా పనులు జరుగుతాయి. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ముందుండి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా తూచా తప్పకుండా వాగ్దానం చేసినటువంటి మాటలన్నింటినీ కూడా నెరవేరుస్తున్నాడు. మరి నిన్ననే అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు, ఎకరాకు ఏడాదికి ₹12,000. మరి భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలకు కూడా ₹12,000 ఏడాదికి ఒకసారి ఇస్తా అని చెప్పిండ్రు. ఈ విధంగా పోతుంటే సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, ప్రజల కష్టసుఖాలు ఒకవైపు నిరంతరం కొనసాగే ప్రక్రియ. మన అందరం కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండాలి. స్థానిక సంస్థల్లో పార్టీ ఏ అభ్యర్థిని అయితే సూచిస్తుందో వారికి మనం క్రమం తప్పకుండా మన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. మరి గ్రామాభివృద్ధి విషయంలో ఏ పార్టీ అయినా సరే రాజకీయాలకు అతీతంగా ముందుండి అభివృద్ధిలో భాగస్వామి కావాలి. మరి మన ప్రాంతానికి నిరంతరం శ్రమిస్తూ అభివృద్ధి కృషి చేస్తున్నటువంటి మహేంద్రన్న కూడా భగవంతుడు శక్తియుక్తులు ఇచ్చి రానున్నటువంటి కాలంలో మంచి ఉన్నత పదవిని అందించాలని మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎల్లారెడ్డిపేట మండలానికి ₹4,80,00,000 సీసీ రోడ్లను ఉపాధి హామీ పథకం కింద పెద్దలు మన సిరిసిల్ల నియోజకవర్గపు ఇన్ఛార్జు కేకే మహేందర్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. మొన్ననే ఇప్పుడు శ్రీనివాసరెడ్డి చెప్పినట్టుగా 3 లక్షల పైప్ లైన్ కానీ, ₹24 లక్షల 2 అంగన్వాడీ భవనాలు కానీ, ఈ విధంగా అభివృద్ధి లోపట గొల్లపల్లి చాలా పెద్ద గ్రామం, గొల్లపల్లి అభివృద్ధిని చేయాలనేటువంటి ఉద్దేశం కొద్దే పెద్దలు వారు ఆలోచించి ఈ గ్రామానికి ₹50 లక్షల కేటాయించడం పట్ల వారికి ప్రత్యేకంగా మీ అందరి పక్షాన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. తాను మరి ఎన్నికల్లో ఓడినా గెలిచినా ప్రజల మనిషిని, ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా కానీ ప్రతి కష్టాన్ని తాను తీర్చుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మీరు ఏదైతే గొల్లపల్లి రైతులు గొల్లపల్లి నుండి అక్కపల్లి వరకు రోడ్డు ఏదైతే అడిగిరో ఆ రోడ్డు విషయంలో కూడా ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.